చిట్టి మీద రాసిస్తే ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ కట్ చేసి డబ్బులు రిలీజ్. బక్కా జడ్సన్ సంచలన ఆరోపణలు. కొత్తగా ఈ బి ట్యాక్స్ ఏంటి? తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసింది. ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ ట్యాక్సా, రాహుల్ ట్యాక్సా, రాజీవ్ ట్యాక్సా అని ప్రశ్నించారు. ఇప్పటికే 1500 కోట్లు డబ్బులు పంపించారని, ఇంకా 500 కోట్లు పంపడం కోసం ఈ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ చిట్టా మొత్తం తమ వద్ద ఉందని తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు అన్నీ బయటపడతామని వారం రోజుల క్రితం వ్యాఖ్యానించారు. తాజాగా కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ కూడా రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 7000 కోట్ల రైతు బంధు నిధులను పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు. ఈ నిధులను ఎక్కడికి డైవర్ట్ చేశారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి అన్నారు. పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి తమ్ముడు చిట్టి మీద రాసిస్తే ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ కట్ చేసి కాంట్రాక్టర్లకు డబ్బులు రిలీజ్ చేస్తున్నారు అన్నారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కనా లేక మేఘా కృష్ణారెడ్డి తమ్ముడా అని ప్రశ్నించారు. తనను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం కాదని, ప్రజలే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేస్తారని అన్నారు. కాగా కొత్తగా బి ట్యాక్స్ పదం తెరపైకి రావడంతో రాజకీయ వర్గాలలో చర్చ మొదలైంది. బి ట్యాక్స్ అంటే ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ట్యాక్సేనా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా 2 రోజుల క్రితం బక్కా జడ్సన్ ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఆయన్ను 6 ఏళ్ల పాటు పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ నాయకులకు కాకుండా ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ఎంపీ టికెట్ ఇస్తున్నారన్న బక్కా జడ్సన్ వ్యాఖ్యలను క్రమశిక్షణారాహిత్యంగా కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఆయన వ్యాఖ్యలపై సంజాయిషీ కోరుతూ షోకాజు నోటీసు జారీ చేసింది. దీనికి జడ్సన్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని క్రమశిక్షణ కమిటీ ఆయన్ను పార్టీ నుండి 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.